అంజరావు గారు, ఇంకా ఫైనల్గా 20 ఏళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు నెలకొల్పారు. సో యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ల ఓయూను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. దాంతోపాటు ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని విద్యార్థులు, అభ్యర్థులు ధర్నాలు చేస్తూ ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. చాలామందికి అర్థం కాలేదు ఇది. అంటే ఆ స్థాయిలో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయనా ఏంటి, దాని అర్థం ఏంటి, దాని మీద మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, 20 సంవత్సరాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ అనేది ఉద్యమాల పురిటిగడ్డ. ఏ ఉద్యమం అంటారంటే తెలంగాణ ఉద్యమం రావడమే కాదండి, సాయుధ తిరుగుబాటు, ఆర్ముడ్ స్ట్రగుల్ 1950లో వచ్చిన ఆర్ముడ్ స్ట్రగుల్ అంటే ప్రపంచ ప్రసిద్ధి అనమాట. 1948 నుంచి వచ్చింది. అంతటి అద్భుతమైన ఉద్యమాలు వచ్చింది ఉస్మానియా. ఎప్పుడో పివి నరసింహరావు గారి టైంలోనే మనం వందే మాతర ఉద్యమం చూస్తాం 1938 ఆ సందర్భంలో, 37 ఆ టైంలో. సో ఎదుర్కొన్నది ఎంతోమంది ఉద్యమకారులు వచ్చారనమాట. అంతటి గొప్ప విశ్వవిద్యాలయం ఉస్మానియా యూనివర్సిటీ. ఇండియాలోనే 7th ఓల్డెస్ట్, సౌత్ ఇండియాలో 3rd ఓల్డెస్ట్ యూనివర్సిటీ. దాన్ని నలంద అని కూడా అంటారు. అలాంటి యూనివర్సిటీకి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఏ సీఎం దాన్ని విజిట్ చేయలేదు. అలాంటిది రేవంత్ రెడ్డి గారు అక్కడ వెళ్ళడం అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ రికార్డ్. 2, రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీని వెళ్ళి అక్కడ విద్యార్థులతో మాట్లాడే ధైర్యం కూడా మెచ్చుకోవచ్చు అనమాట. కానీ ఈ విషయంలో ఆయన ఒక మాట అన్నారు. అదేంటి, ఇది ఉస్మానియాని నేను ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో తెస్తారని. లక్ష్యం మంచిదే, కానీ దానికి తగ్గట్టు ప్రణాళిక ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన మీరు అడిగినట్టు ఆయన ఒక్క మాట మాత్రం ఒక వివాదం అని చెప్పుకోవచ్చు. అసలు నిజంగా అది వాస్తవాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉందన్నమాట. అంటే వీ హ్యావ్ టు రివ్యూ, వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ద వర్డ్ ఈ యూజ్డ్ రిగార్డింగ్ ది జాబ్ క్యాలెండర్, రిగార్డింగ్ ది జాబ్ నోటిఫికేషన్, రిగార్డింగ్ ది వేకెన్సీ ఫిల్లింగ్ ఇన్ ద తెలంగాణ స్టేట్ అండి. తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ వచ్చి సుమారు సంవత్సరంన్నర అవుతుంది. వచ్చిన తర్వాత నేను 50,000 జాబులు ఇచ్చాను, ఇంకొక 40,000 ఇస్తాను అని ప్రకటించారు. దీంతోపాటు ఆయన ఒక మాట అన్నారు. అదేంటంటే, ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఏ స్టేట్లోనైనా లేకపోతే అంతకుముందైనా ఉద్యోగాలు రావాలి అని ధర్నాలు చేశారు, ఉద్యోగ నోటిఫికేషన్ రావాలని ధర్నాలు చేశారు. కానీ నేను అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నోటిఫికేషన్ వద్దు అనే ధర్నాలు చేస్తున్నారు అన్నారు. ఇది వాస్తవం అంటే మనం ఒక విషయాన్ని గమనించాలండి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా జాబ్స్ అనేది ఫిల్ అయినాయి, కానీ వాళ్ళు ఇచ్చిన అజెండా కంటే తక్కువ. నెంబర్ 1, ఇప్పుడు విద్యార్థులు ప్రస్తుతం తెలంగాణలో జాబ్ క్యాలెండర్ రావాలని ప్రదర్శనలు చేస్తున్నారు, జాబులు రావాలని చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ 50,000 కాదండి, ఇంకొక 5 లక్షల మందికి జాబులు ఇచ్చినా ఇంకా నిరుద్యోగం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో అమెరికా లాంటి దేశాల్లో, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో, ప్రపంచంలో ఎక్కడా కూడా ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా సరిపోవండి. అది తెలంగాణలో ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో సరిపోదు. ఇప్పటికీ 4 కోట్ల మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు నిరుద్యోగంతో బాధపడుతున్నారు. ఇక్కడ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా సరిపోవు, ఇంకో 40,000 ఇచ్చినా సరిపోవు. కాబట్టి ఈ మాట వాస్తవ దూరం. ఎందుకు వాస్తవ దూరం అంటున్నానంటే, తెలంగాణ ఏర్పడిన 2014 నుంచి ఇప్పుడు వరకు గ్రూప్ 1 ఫిల్ కాలే. 583 పోస్టులతో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈరోజు కోర్టులో ఉంది. అది ఎందుకు కోర్టులో ఉందంటే, 2 సార్లు ప్రిలిమ్స్ లీకేజ్, మెయిన్స్, మళ్ళీ ఈ మెయిన్స్ జరిగిన తర్వాత ఇప్పుడు తెలుగు మీడియం విద్యార్థుల ఆందోళన, ఎంతో కరప్షన్ జరిగిందని కోర్టులకు ఎక్కడం వల్ల డజన్ల కొద్ది కేసులు ఈరోజు కోర్టులో ఉంది. ఆ తీర్పు రిజర్వ్ అయి ఉంది. ఆ తీర్పు ముఖ్యంగా ఈ రీనోటిఫికేషన్ కోసం రావచ్చా, లేకపోతే ఎగ్జామినింగ్ కోసం రావచ్చా, లేకపోతే ఎవాల్యుయేషన్ కోసం రావచ్చో తెలియదు. కాబట్టి ఏదైనా కాబట్టి నోటిఫికేషన్ ముందుకెళ్ళే అవకాశం లేదు. దీంతో లింకప్ అయి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఫిల్ కాలే, తర్వాత గ్రూప్ 3 ఫిల్ కాలేదు. అంటే ఏంటి, కాంగ్రెస్ అధికారంలో, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పోస్టులు ఇచ్చినా ప్రధానమైన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లు ఫిల్ కాలేదు. ఇవి ఫిల్ కాకుండా ఇవి కోర్టులో ఉన్నప్పుడు ఏ విధంగా కొత్త నోటిఫికేషన్లు వస్తాయి అనేది ప్రధానమైన సమస్య. 2 విద్యార్థులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే జాబులు ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ప్రస్తావన ఆయన తీయలేదండి. జాబ్ క్యాలెండర్ రావాలి, జాబ్ క్యాలెండర్ అకార్డింగ్ టు ద జాబ్ క్యాలెండర్ యూపీఎస్సీ స్థాయిలో మాకు యూపీఎస్సీ స్థాయిలో మాకు ఈ జాబులు ఇవ్వండి, ప్రతి సంవత్సరం ఎన్నో అయినా పర్వాలేదు, ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు ఇవ్వండి అని విద్యార్థులు వేడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో అన్నారనమాట, గ్రూప్ 1 నోటిఫికేషన్ని మాకు ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయమని. అశోక్ నగర్లో విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ప్రదర్శన చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారన్నమాట. ఏం మాట అన్నారంటే, ఇప్పటికి 2014 నుంచి రాలేదు, 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత
గ్రూప్ 1 చదవడానికి వచ్చిన విద్యార్థికి ఈరోజు 35 అయిపోయి 40 అయిపోయి పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారు. ఇది జరగనివ్వండి, ఎప్పుడూ జరిగేలా జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇప్పుడు 2014 కాదండి, ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా జరగలేదు. వాళ్ళు పెళ్ళి అయి పిల్లలు పుట్టారు. ఇప్పుడు అశోక్ నగర్లో ఇంకా ముసలోళ్ళు అయిపోయి ఉంటారు. చాలా ఘోరాతమైన పరిస్థితి. ఎందుకు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వడం లేదు? ఇక్కడ మీరు 40,000 ఇచ్చారా, 20,000 ఇచ్చారా, 10,000 ఇచ్చారా, 1,00,000 ఇచ్చారా, 50,000 ఇచ్చారా అనేది క్వశ్చన్ కాదండి విద్యార్థులకి. వాళ్ళకి కావాల్సింది ప్రతి సంవత్సరం బయటకు వస్తారు కాబట్టి డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీ నుంచి ప్రతి సంవత్సరం ఎన్నో కానీ పోస్టులు ఇవ్వండి. వచ్చినోడు ఉంటాడో మిగిలినోడు వేరే చూసుకుంటాడు. ఇది రెండో విషయం ఏంటంటే గవర్నమెంట్ జాబులు మేము ఫిల్ చేస్తాం, గవర్నమెంట్ జాబులు ఇస్తామని మాట అనకూడదు. ఎందుకంటే ప్రభుత్వం అన్ఎంప్లాయీస్ కావాల్సిన జాబును అన్నీ ఫిల్ చేయలేదు. కాబట్టి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఒకే మాట అనాలి, ఇదిగోండి జాబులు ఎన్నో ఉంటాయి. కాబట్టి మీ విద్యార్థులందరికీ జాబులు రావు. ఇప్పుడు ప్రైవేట్ ప్రపంచీకరణ, జాబులు వెళ్ళండి, అన్నీ వెతుక్కోండి. ప్రభుత్వ ఉద్యోగాన్ని చదవండి, 1-2 ఇయర్స్ చదవండి, రాకపోతే ఇంకో జాబ్ చూసుకోకండి. అంతేగాని నేను ఇస్తా అని చెప్పడం అంటే వాట్ ఈస్ దిస్? ఇదేంటంటే వాస్తవ దూరం, సత్య దూరం, విద్యార్థుల్ని నమ్మబలకడం అని చెప్పవచ్చు అనమాట. అంటే ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం వనరులన్నీ పెట్టినా తెలంగాణ నిరుద్యోగులకు జాబులు ఇవ్వలేదు. ఎందుకంటే ఇది ప్రపంచీకరణ యుగం, ఇవ్వడానికి కుదరదు. కాబట్టి జాబ్స్ ఇన్నే ఉంటాయి. ఇది ప్రిపేర్ అవ్వండి 1-2 ఇయర్స్, రాకపోతే ఇంకో ప్రైవేట్ జాబ్ చూసుకోండి. కానీ మీ జీవితం అంతా దశాబ్దాలు అశోక్ నగర్లో అక్కడ కూర్చుని ఇవ్వద్దు అని చెప్పాలండి. ఇది నిన్న ఓయూలో ఈ మాట వాస్తవం చెప్పుంటే విద్యార్థులు అన్నీ అంటే ప్రైవేటు గవర్నమెంట్ జాబ్ వస్తే అన్నీ ప్రిపేర్ అయ్యేలాగా మనం చేయాలి. ఇది వాస్తవాన్ని వాస్తవాలు మనం చెప్పుంటే చాలా బాగుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా క్లారిటీగా డీటెయిల్డ్గా విశ్లేషణ